చంద్రబాబు గారు మీపై ఎవరెవరిపై కేసులు ఉన్నాయి కాస్త నిలబడండి అంటే దాదాపుగా 80-90% మంది నిలబడ్డారు. కానీ ఆ లెక్కల కన్నా మించిపోయి ఇవి 150%, 110%, 80% ఏంటిది ఈ లెక్కలు? అసలు ఎలా చూడాలి ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారిని ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు వారి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించే సందర్భంగా అక్కడ పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకున్నారు. అడ్డుకున్న సందర్భంగా కొంత ఘర్షణపూరిత వాతావరణం నడిచింది. ఆ నడిచిన మరుసటి రోజు నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోనే లేదు అని చెప్పని, ఆయన అడ్డుకున్నది రాష్ట్రం మొత్తం చూసింది ఛానల్స్లో, కానీ అసలు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోనే లేదు, ఇదంతా తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా పోలీసుల మోరాలిటీ దెబ్బతీయడం కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పని ఆయన ప్రెస్ మీట్ పెట్టి సుధాకర్ రెడ్డి గారి చర్యను సమర్థించే ప్రయత్నం చేశారు. ఇక్కడ గమనించుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన హయాంలో ఇద్దరు డీజీపీలు గౌతమ్ సవాంగ్ గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇరువురు గౌరవ హైకోర్టు ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. అయినా సరే మా పోలీసింగ్ చాలా అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం, బజగోవిందం అని చెప్పని వాళ్ళే కితాబులు ఇచ్చుకుంటా. వాళ్ళు పోలీసింగ్ ఎంతవరకు పనిచేసింది అని అంటే వైసీపీ పార్టీకి ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా ప్రతిపక్షాలని జీవో నెంబర్ 1 పేరిట వాళ్ళ స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను కట్టడి చేయడం కోసం, లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నించాలనే ఆలోచనతో గొంతెత్తే ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకోవటం కోసం సీనియర్ జర్నలిస్టు 73 సంవత్సరాల అంకబాబు గారిని అర్ధరాత్రి వెళ్ళి తలుపులు బద్దలుగొట్టి కనీసం బట్టలు మార్చుకునే వెసులుబాటు ఇవ్వకుండా, ఆయన మందులు కూడా తీసుకొని ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేయడానికి చూపించే అత్యుత్సాహం, లేదు అమరావతి ఉద్యమకారుల మీద 3rd డిగ్రీ ప్రయోగాలకి ప్రయోగించే సందర్భంలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గల్లా జయదేవ్ గారి మీద జరిగిన భౌతిక దాడి చూసాం మనం. మా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎంత దారుణంగా కొట్టారు. అవును, కాబట్టి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పోలీసింగు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా వాళ్ళకి ఫెసిలిటేషన్ జరిగిందా అని అంటే ఇవాళ విస్తుపోయే లెక్కలు. అంటే పోలీసు వాహనాలు సక్రమంగా లేవు, పోలీసులకు సంబంధించి బాడీ వార్న్ కెమెరాసు, తర్వాత ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఆఖరికి హౌస్ లాక్డ్ మానిటరింగ్ సిస్టము కెమెరాలు అవి పనిచేయటంలా. అంటే ప్రభుత్వం 2014-19 మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూరిస్తే వాటిని మెయింటెనెన్స్ చేయడానికి కావాల్సిన గ్రాంట్ కూడా ఇవ్వకుండా, ఒక రకంగా ఏంటంటే పని చేయాలనే తాపత్రయం ఆలోచన ఉన్న సిబ్బందికేమో ఆ పని చేయడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలు వాళ్ళకి చేతిలో లేకుండా చేయటం లేదు అని అంటే ఇక రెగ్యులర్ పోలీసింగ్ నుంచి దూరం జరిగేసి వైసీపీ పార్టీ రాజకీయ ఎజెండాను అమలుపరచడం. పోనీ అదనంగా పోలీసులకు ఏమన్నా మేలు చేశారా అంటే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల్లో అంతర్భాగమే, వాళ్ళకే 23% ఫిట్మెంటే ఇచ్చారు, వాళ్ళకేమో అదనపు ప్రయోజనాలు ఏం కల్పిలా, వాళ్ళకేమో అదనపు డిఏలు ఏమి ఇవ్వాలా. నాకు గుర్తున్న వరకు 2021 నవంబర్ 30 నుంచి 2024 ఎన్నికలను ఎదుర్కొనే లోపు 2024 మే 1వ తారీఖు వాళ్ళకి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి కొద్దిగా అమౌంట్ జమ చేశారు. 3 సంవత్సరాల పాటు